అందరికీ జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్. ఈరోజు దాడి చేసి మరీ కుల మతాలను అడుక్కుంటూ నువ్వు హిందువా నువ్వు ముస్లిమువా అని తెలుసుకొని హిందువులను ఒక పాశకంగా అంటే చెప్పలేనంత నరకంగా వాళ్ళను అడిగి మరీ కింది పాయింట్లన్నీ ఊడదీసి చూసి చేసి మరీ చంపడం. అలాగే ముస్లిం సోదరులను కూడా ఈ ఇండియన్ ముస్లిం నువ్వు నిన్ను కూడా వాళ్ళను కూడా కాల్చి చంపారు. అంటే ఇక్కడ కుల మతం ఏం లేదు, భేదం ఏం లేదు. అందరూ ఏందనంటే వాళ్ళకు ఒకటే, టెర్రరిజం ఉండాలి, టెర్రరిజం నశించవద్దు, టెర్రరిజం వరదిల్లాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ ఉన్నోళ్ళేమో మన భారతదేశంలో జై పాకిస్తాన్, జై పాకిస్తాన్ అటు ఏదని అన్నాడు. భారతదేశంలో వండుకుంటూ భారతదేశం తిండి తినుకుంటూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ రాముడు పుట్టిన నేల, కృష్ణుడు పుట్టిన నేల, జై శ్రీరామ్ అనవలసింది పోయి అందరేమో ముస్లిమ్స్ ఏమో జై శ్రీరామ్ అంటుంటే, కొంతమంది ఏమో పాకిస్తాన్ పొండి మరి ఇక్కడికి వెళ్ళిపోండి. ఏమున్నది భారతదేశంలో ఏం లేదు కదా, మీకు తెలుసు కదా. వెళ్ళిపోవచ్చు, పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇప్పుడే వెళ్ళిపోండి. ఈరోజు మళ్ళొక్కసారి నాకు ఎక్కడ కానీ పోస్ట్ గీస్ట్ కనబడ్డది అనుకోండి, పాకిస్తాన్ జెండాలు కనబడ్డా కానీ, పాకిస్తాన్ గురించి ఎవడైనా మాట్లాడినా కానీ తోలు తీసి నార కడతాం మేము. ప్రతి భారతీయుడు ముస్లిం అని కాదు, హిందువులు అని కాదు, ముస్లిం అయినా కానీ హిందువు అయినా కానీ దేశపోళ్ళు అందరూ కొడతారు మిమ్మల్ని. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకొకసారి ఎక్కడ కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని భారతదేశంలో ఉండి అన్నారు అనుకోండి, మిమ్మల్ని ఇక చెప్పలేను నేను, జనాలే చూసుకుంటారు ఆ సంగతి. దయచేసి చెప్తున్నా, ఇంకొకసారి భారతదేశం తప్ప జిందాబాద్ తప్ప పాకిస్తాన్ జిందాబాద్ అది ఇది అని అన్నారు అనుకోండి, చక్కగా ఫ్లైట్ టికెట్ తీసుకోండి, పాకిస్తాన్ ఫ్లైట్ ఎక్కండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి. అందరూ మీ కుటుంబ సభ్యులతో సహా వెళ్ళిపోవచ్చు. నో అభ్యంతరం ఏం లేదు. 145 కోట్ల జనాభా ఉన్నది. మీరు పోయినంత మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదు. దయచేసి చెప్తున్నా కదా, ఇంకొకసారి పాకిస్తాన్ జిందాబాద్ అని నా కొడుకు కూడా ఇండియాలో కూసిండు అనుకో, వానికి పీక్ అనేది తెంపుడవుతుంది లాస్ట్కి వస్తే. ఎందుకనంటే దేశభక్తి లేదా మీకు? దేశంలో పుట్టలేదా? మనం అయ్యవ పుట్టినప్పుడు మనం భారతమాత పుట్టలేమా? మనం భారతదేశంలో లేమా? మన జపాన్లో ఉన్నామా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా? దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా ఇది అన్నేదిగా భావించవద్దు. ఇదేదో మర్డర్ ప్లానో అది కాదు. దేశభక్తి గురించి చెప్తున్నా. జై జవాన్, జై కిసాన్. అందరూ కలిసిమెలిసి ఉందాం. సర్వే జనా